ఇక వెలుగు వెలుగు ఇది మన తెలంగాణ పాలిట చీకటిగా అవతరించబోతుంది. రాను 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 రేవంత్ రెడ్డిని భుజాల మీద ఎత్తుకొని తర్వాత తల మీద ఎత్తుకొని తెలంగాణ ప్రజలను నేలకు పడేసి పని చేస్తుంది. ముందటేసుకున్నాడా ఇక రేవంత్ రెడ్డి. పాపం రేవంత్ రెడ్డి ఇంకా యువకుని లెక్క కనబడతాడు. 56 సంవత్సరాలు ఉన్నా కూడా యువకుని లెక్కనే కనబడతాడు. ఆ పెద్దరికం తెచ్చుకోవాలని కళ్ళద్దాలు పెట్టుకొని వస్తాడు. కళ్ళద్దాలు పెట్టుకొని పెద్దరికం తెచ్చుకోవాలనుకున్నా కూడా ఆయన లోపల ఉన్న ఆకతాయి పిల్లాడు మాత్రం బయటపడతాడు. ఇట్లనే శ్వేతపత్రాల రూపంలో కావచ్చు, ఆంబోతులు అనే రూపంలో కావచ్చు, ఏదో ఒకటి మాట జారుతాడు అక్కడ. విద్యుత్ సంస్థల అప్పులు 81,516 కోట్లు, డిస్కిమ్ల నష్టాలు 62,461 కోట్లు, భారీగా పెరిగిన జెన్కో ట్రాన్స్కో అప్పులు. బాగానే ఉన్నాయి, అప్పులు బాగానే చెప్పింది, కానీ మరి ఆస్తులు ఎంత పెరిగినాయని ఎందుకు చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు? ఇక్కడ వాళ్ళకి వచ్చే కోపం అదే. బీఆర్ఎస్ వాళ్ళకు వచ్చే కోపం ఏంటంటే అప్పులు బరాబరే చెప్తానరా బాబు, కానీ మేము ఆస్తులు ఎన్ని పెంచినామో చెప్తలేరు కదా మీరు. ఆస్తులు కూడా చెప్పుర్రి. అప్పు తీసుకొచ్చినాం, ఆ అప్పు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినాం, ఎక్కడ పెడితే అక్కడ ఉన్న ఆస్తులు అప్పుడు 2014 ఉన్న ఆస్తుల విలువ అప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నదనుకో, ఇప్పుడు 4 కోట్లు అయిందా లేదా? అప్పుడు 50 లక్షలు ఉన్నదనుకో, ఇప్పుడు 1 కోటి రూపాయలు అయిందా లేదా అని వాళ్ళు ప్రశ్నిస్తాను. ఈ అప్పులు ఇప్పుడు ఈ అప్పులు కూడా 62,461 కోట్లు ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ 81,516 కోట్లు ఇక్కడ ఉన్నది కదా. ఇవి 2014లో ఎంత ఉండే, అదేవిధంగా 2023లో ఎంత ఉన్నది కూడా రాసిండు బాగానే. డిస్కిమ్లో అప్పులు వచ్చేసి 2014లో 14,169 కోట్లు. అదేవిధంగా ఇవి 2023కి వచ్చేసరికి 59,137 కోట్లు ఉన్నాయి. ఇట్లా ఇది డబుల్ అయింది, త్రిబుల్ అయింది కూడా. అప్పు కూడా త్రిబుల్ అయింది ఇక్కడ. అప్పుడేమో 14,000 ఉంటే ఇప్పుడు 59,000 అయింది, త్రిబుల్ అయింది. ఇక ట్రాన్స్కో అప్పులు వచ్చేసి 2014లో 6,277 కోట్లు ఉంటే 2023కి వచ్చే వరకు ఇది త్రిబుల్ పెరుక్కుంటూనే పోయింది, 24,476 కోట్లు అయింది. ఇప్పుడు ఇక పెరిగింది, ఒక్కసారి పెరిగింది. ఇక్కడ ఫిగర్స్తో పాటు ఇట్లా కూడా వేసిండు, డయాగ్రామ్స్ కూడా వేసి చూపించిండు. ఇక్కడ ఇంతే ఉండే, ఇంతున్నది కాస్త ఇక్కడికి పెరిగింది, ఇంతున్నది కాస్త ఇక్కడికి పెరిగింది. ఇక్కడ పైన మ్యాప్ కూడా వేసింది, తెలంగాణ మ్యాప్ చిన్నగా వేసింది. అప్పులు పెరిగినాయి, నికర ఆస్తులు కూడా పెరిగినాయి. ఇవి కూడా చెప్తే బాగుంది. మరి అప్పులు తీర్చగలిగే శక్తి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా లేదా అనేది 1 సంవత్సరం తర్వాత తెలుస్తుంది. లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా 81,516 కోట్లను, దీన్ని కాస్త 1,00,000 కోట్లకు తీసుకుపోతాడా అనేది కూడా 1 సంవత్సరం తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే 6 నెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు అయినా సంవత్సరం తర్వాత వార్షిక ఆదాయం లెక్కేసుకుంటారు. ఏడాదికోసారి వార్షిక ఆదాయం, వార్షిక అప్పులు లెక్కేసుకుంటే అప్పుడు మనోడు పనివంతుడా లేకపోతే పనివంతుడు కాదా, సవట సన్యాస లేదా గొప్ప లీడరా అనేది తెలిసిపోతుంది.